ఈ నరేటివ్ ఇప్పటిదాకా మనం మాట్లాడింది నువ్వు తెలుసుకోకపోతే, అడవుల్లో నుంచి సంకల ఆనాడు బుల్లెట్ పెట్టుకొని వచ్చి ఇవాళ సిటీ సెంటర్లలోనే నక్సల్ అవుట్లెట్లుగా అర్బన్ నక్సలెట్లు అంటే అర్బన్ రెడ్లు నేషనల్ థ్రెట్లలా ముంగడికి పోతున్నది ఇవాళ. ఈ అర్బన్ నక్సల్స్ మనం చాలా మాట్లాడుతూ ఉంటాం, ఒక పెద్ద హ్యాష్ ట్యాగ్ షౌటింగ్ నడుపుతూ ఉంటాం అర్బన్ నక్సల్స్ అని. ఈ అర్బన్ నక్సల్ అనేది ఏది లా బుక్ల నుంచి రాలే, ఇన్ఫ్యాక్ట్ ఇది ఒక పొలిటికల్ లేబుల్. బట్ వెన్ ఐ సే ఇట్ ఇస్ అ పొలిటికల్ లేబుల్, ఇది నిజం కాదా నేను ఆ కమ్యూనిస్టులను అడుగుతున్నా. సిపిఐ మావోయిస్టుల మీద బ్యాన్ అండర్ ఊపా కింద వాస్తవమా కాదా? ఇది నేనన్న మాట కాదు, ఇది అన్కంఫర్టబుల్ ట్రూత్ మీ అందరికీ. ఇన్ఫ్యాక్ట్ మావోయిస్టులే వాళ్ళ సొంత డాక్యుమెంట్లలో రాసుకున్నారా లేదా, సిటీస్ ఆర్ అవర్ నర్వ్ సెంటర్స్ అని చెప్పి రిక్రూట్మెంట్ చేసుకున్నారా లేదా, ప్రాపగండా నడిపించుకున్నారా లేదా, ఫండ్ రేజింగ్ చేసినరా లేదా, లీగల్ షీల్డ్లు ఇచ్చుకున్నారు, హమ్ లేకే రహెంగే ఆజాదీ అని రాసుకున్నారా లేదా. ఇది నేను రాయలే, నువ్వు రాయలే, వాళ్ళు రాసుకొని మన మీద రుద్దనికి ప్రయత్నం చేశారు. నంబర్లు చూస్తే 2010 సుమారు 2000 ఇన్సిడెంట్లు జరిగినాయి అబ్బా, 1000 మంది ప్రాణాలు కోల్పోయారబ్బా, 126 డిస్ట్రిక్ట్లు అగ్గి మీద గుగ్గిలమై జ్వాలాముఖిలై పగిలినాయా లేవా. 2024లో వచ్చేసరికి 124 డిస్ట్రిక్ట్లు ఏవైతే అగ్నిగుండమై ఉండెనో అవి కేవలం 38 డిస్ట్రిక్ట్లకే పరిమితమైనవి. వేల సంఖ్యల మరణాలు ఏవైతే అయితుండనో అవి కేవలం 150 లెస్ దెన్ 150 డెత్స్కి అయిపోయింది. 80% డిక్లైన్. ఇది ఎప్పుడైంది? డంకే పేచో డేట్ చెప్పి కోస్తానన్నాడు ఒక్కొక్కని దేశ గృహమంత్రి అమిత్ షా. మార్చ్ 31, 2026 వరకు ఈ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఏదైతే ఉంటుందో భారత్ భూభాగం నుంచి, భారత్ భూమి నుంచి ఏర్పాడేస్తా అని చెప్పి శపథం చేసిండు. అందుకే అసలైన సిసలైన విషబీజాలకు ఇక నీళ్లు పోసుడు, ఫోటోసింథసిస్ కార్యక్రమం మొదలైంది. నీళ్లు పోసి సన్లైట్ తీసుకొని లేసుడు, సిటీలల్లా పంచాయతీలు మొదలెట్టుడు, ఈ అర్బన్ నక్సల్లా ఆట ఇప్పుడు వేట లెక్క మారింది ఫ్రెండ్స్. ఈ మాట నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఇప్పటిదాకా ఈ బీస్ట్ చచ్చిపోయిందా, ఈ మృగం చచ్చిపోయిందా, ఈ అర్బన్ నక్సల్ మృగం అని అంటే సావలే. ఎందుకు చెప్పాలా, నిన్నగాక మొన్న ఆగస్టు 15 రోజు కంకేర్ ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు మనీష్ నూరేటి అనే ఒక వ్యక్తిని అపహరించి ఎత్తుకపోయి కిడ్నాప్ చేసి చంపేసిండ్రు. ఎందుకు చేసేసిర్రా అనంటే మనోడు తిరంగా ఎగిరేసినందుకు అని చెప్పి వచ్చింది. పేట్రియాటిజం విల్ నాట్ బి టాలరేటెడ్ అంట, జాతీయవాదాన్ని మేము యాక్సెప్ట్ చెయ్యము, మాకు మండుతుంది అని చెప్పి మరీ ఆయనను వాన్ చేసి చంపిరు జెండా ఎగిరేసినందుకు. ఈ జెండా ఎగిరేసినందుకు సావులు కేవలం మనీష్ కూరేటిది కాదు. వెనకటికి ఈ మావోయిస్ట్ హ్యాండ్ బుక్లకి ఇట్లా మనం తీసుకొని చూస్తే ఇదే ఆగస్టు 15 రోజు కూడా తిరంగా ఎగిరేసినందుకు మన వరంగల్ చెందిన తెలంగాణ ముద్దు బిడ్డ ఏబీవీపీ కార్యకర్త సామా జగన్ని కూడా పొట్టన పెట్టుకున్నారు ఈ నక్సల్. ఒక అర్బన్ ఈకో సిస్టమ్లా ఇప్పుడు పెనట్రేట్ కానికి ప్రయత్నం చేస్తున్నారు. నువ్వు భీమా కోరేగాం కేసు తీసుకో, ఎల్గార్ పరిషత్ కేసు తీసుకో, నాగ్పూర్ 2025 రేట్స్ తీసుకో, నీకు అర్బన్ ఫుట్ ప్రింట్స్ కనబడతాయి ఫ్రెండ్స్. క్రిస్టల్ క్లియర్గా కనబడుతుంది. ఎప్పుడైతే నువ్వు అలానే అడవులలో నుంచి దూరం చేసుడు మొదలెట్టినవో నీ సిటీల సంఖ్య డబుల్ అయి మొదలెట్టింది. మార్వడి గో బ్యాక్. మీకు అర్థమవుతుందా? నార్త్ వర్సెస్ సౌత్ మీకు అర్థమవుతుందా? చాలా పెన్నులలో బుల్లెట్లు పెట్టుకొని తిరుగుతారు వీళ్ళు. పెన్నులకి ఇంకు రాదు ఫ్రెండ్స్, బుల్లెట్లు వస్తాయి. ఇది క్లాస్ రూమ్ల నుంచి మొదలెడతారు, సోషల్ మీడియాకు తీసుకోబోతారు. కానీ భారత్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏందనంటే మాకు ఈ దేశం అంటే డివోషన్, మీకు కేవలం మీ ప్రొటెస్ట్కు ఒక రీజన్ ఉండొచ్చు. ఇది గుర్తుపెట్టుకో. ఇవాళ మనీష్ నూరేటియే కానీ వెనకటికి మా సామా జగనే కానీ ఆ తిరంగా కోసం అలా జీవితాన్నే తపస్సు చేశారు. భరతమాత ఒడిలో ఇలా గాఢమైన నిద్ర పోతున్నారు. ఇవాళ ఒక పేట్రియాట్కి బుల్లెట్ తగులుతుందేమో ఛాతిలా, దేనికి తగులుతుంది అని ఆలోచిస్తే ఒక తిరంగా ఎగిరేసినందుకు. అర్బన్ నక్సల్ ఇప్పుడు మిత్ అంటారా? అది ఒక నాటకం అని అనుకున్నప్పుడు మళ్ళీ సామా జగన్ మన నాయకుడు మీకు గుర్తురాడా? మనీష్ నూరేటి మన భారతీయుడు మీకు గుర్తురాడా? నేను మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న ఫ్రెండ్స్ ఇది. ఎవరు తాకట్టు పెడుతున్నారు అని చెప్పి మాట్లాడుతున్నాను. ఇలా ఓవరాల్ ట్రెండ్ తీసుకొని చూస్తే మనము ఖచ్చితంగా ఇవన్నీ తక్కువైతున్నాయి. టాప్ లీడర్ బసవరాజు, నంబల కేశవరావు, సిపిఐ మావోయిస్ట్ చీఫ్ ఎవరైతే నారాయణపూర్ మే 2025 వీళ్ళందరినీ మట్టి కలిపినరు, కాదని అంటలేను.
కాకపోతే వీళ్ళు ఒక కొత్త నినాదంతో వాళ్ళ పెన్నులలో ఇంకులు మొదలెట్టిండ్రు. గో బ్యాక్ మార్వడి, ది అజిటేషన్ ఇన్ తెలంగాణ 2025 ఆగస్ట్. ఈ డాక్టర్డ్ పోస్టర్స్, స్టేట్ వైడ్, నేషనల్ వైడ్ ప్రొటెస్ట్, ఇవన్నీ పెన్నులల్లో బుల్లెట్లు పెట్టలేక ఇవాళ ఇంకు పోసి ఈ బుల్లెట్లను ఫైర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. పెన్నులకే అడవులకే దూరం అయితే సిటీలలోకి వచ్చి డబుల్ అవుతున్నారు. ఇలా కోర్ ఫ్రేమ్ అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. అవుట్ సైడర్ వర్సెస్ లోకల్ ఐడెంటిటీ పాలిటిక్స్ తీసుకొని వచ్చి భారత్ని హస్తగతం చేయడానికే చూస్తారు. దాని తర్వాత ఒక ఐడెంటిటీ పోలరైజేషన్ చేస్తారు. అంటే లోకల్ వర్సెస్ మార్వడి, అవుట్ సైడర్స్ అని చెప్పి చెప్తారు. ఒక ఎకనామిక్ డామినెన్స్ వర్సెస్ డిప్రైవ్డ్ సొసైటీ ఆర్ అప్రెషన్ అని చెప్పి మాట్లాడతారు. ఈ పోలరైజేషన్కి దారితీస్తారు. ఈ ట్రిగర్ స్ట్రాటజీ ఏముంటుంది రాబాయి అని చెప్పి మాట్లాడితే మన సోషల్ మీడియాలలో పోరల బ్రెయిన్ వాష్ చేసే తత్వం, హ్యాష్ ట్యాగులు, పోస్టర్లు, సెన్సేషనలిజంలు. అవునండి, వాళ్ళు ట్యాక్స్ ఎవేడ్ కొడతారు. ట్యాక్స్ ఎవేడ్ చేస్తే దానికి ఒక చట్టం ఉన్నది రా అవులాగా. ట్యాక్స్ ఎవేడ్ చేస్తే దాన్ని పట్టడానికి ఒక చట్టం ఉన్నది. ఆ చట్టం చూసుకుంటుంది అది. అంతేగాని కమ్యూనిటీని టార్గెట్ చేస్తారు. ట్రిగర్ స్ట్రాటజీ మీకు అర్థమవుతుందా ఫ్రెండ్స్ నేను చెప్పింది? ఇన్ఫర్మేషన్ ఆపరేషన్స్ సోషల్ మీడియాలలో ఫస్ట్ దాన్ని టెస్ట్ చేస్తారు విత్తనం పెట్టి. దాని తర్వాత ఒక ఫేక్ పోస్టర్లు నడిపిస్తారు. దాని తర్వాత ఇన్ఫ్లుయెన్సర్లను తీసుకొస్తారు. దాని తర్వాత ఆన్లైన్లో మాబులను తీసుకొని వస్తారు. దాని తర్వాత గల్లీలలో హల్చల్ మొదలెడతారు. నువ్వు ఆలోచించే లోపల వీళ్ళు ఆచరణకు దిగిపోతారు. ఇక నీకు బాల్కనైజేషన్ చెప్పిన కదా, బాల్కనైజింగ్ ఇండియా అని. ఎట్లా అంటే హేట్ స్పీచ్లు మొదలవుతాయి, తర్వాత అరెస్టులు మొదలవుతాయి. అరెస్ట్ చేస్తే ఒక లొల్లు అవుతుంది, అరెస్ట్ చేయకపోతే ఒక లొల్లు అవుతుంది. ఇలా కావాల్సింది ఏదేనంటే స్వతంత్ర భారతదేశంలో హమే చాహియే ఆజాదీ, ఎస్ హమ్ దేఖ్ కే రహెంగే తుమ్కో ఆజాదీ. మీ జీవితాల నుంచి సీరియస్గా ఈ నా కొడుకులు ఎవడైతే దేశ ద్రోహుల లెక్క మాట్లాడతారు. దాని తర్వాత లీగల్ పిటిషన్లు మొదలైతాయి, టీవీలలో డిబేట్లు మొదలైతాయి. ఇలా ఈకో సిస్టమ్ని కంట్రోల్ చేయనికే మొదలెడతారు. దీనికి మెల్లగా పొలిటికల్ పార్టీలు తోడైతాయి, పొలిటికల్ మొబిలైజేషన్ షురూ అవుతుంది ఈ హేట్ స్పీచ్లకు. దీనికి డాక్ట్రైన్ ఏదైతే ఇప్పుడు గంగాధర్ అధికారి డాక్ట్రైన్, సలామి స్లైసింగ్ ఏదైతే మనం మాట్లాడుకున్నామో దీని మీద ఒక నరేటివ్ చేసి మొదలవుతుంది. దీనికి ఒక ఆర్గనైజేషనల్ బ్యాక్ బోన్ అవుతుంది. దీనికి రాష్ట్రాలు సపోర్ట్ చేస్తాయి. లా అండ్ ఆర్డర్ని కాంప్రమైజ్ చేయడానికి చేస్తారు హేట్ స్పీచ్తోని. ఎఫ్ఐఆర్లు అంటారు, వాళ్ళే తప్పు మాట్లాడతారు, ఎఫ్ఐఆర్ చేయగానే లొల్లి చేస్తారు. దాని తర్వాత సైబర్ క్రైమ్లు అని అంటారు. దీనికి అన్నిటికీ దీస్ ఆర్ ఆల్ పొలిటికల్ స్టేట్మెంట్స్ మై డియర్ అని చెప్పి మనం పిచ్చోళ్ళని చేస్తారు. ఈ ఎక్స్ప్లాయిటేషన్ అనేది ఏడుదాకా పోతుందో ఒకసారి మీరు చూడండి ఫ్రెండ్స్. మన కమ్యూనల్ హార్మనీని ఏడుదాకా పోతుందో, ఏడుదాకా తీసుకోబోతారో మీరు చూడండి ఫ్రెండ్స్. గల్లీలలో ఎంత హల్చల్ చేస్తారో చూడండి ఫ్రెండ్స్. ఒక చిన్న టాపిక్ని పెట్రోల్ పోసి లేపుతూనే ఉంటారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, సారీ చెప్పి మాది అయిపోయింది. ఇట్ వాజ్ జస్ట్ ఎ ఫైట్ బిట్వీన్ ఎస్కే జ్యువెలర్స్ అండ్ పోరడు. ఆ పోరడిని ఎప్పుడు పోయి అడగలే పాపం. అటు బద్దల వల్ల కొట్టు ఎస్కే జ్యువెలర్ది కొడొద్దని అన్నాడు. నువ్వు ఇప్పుడు ఏదైతే చేస్తున్నావు చూడు, అది సింగిల్గా చేయి. ఎఫ్ఐఆర్ చేపించింది, ఆ పిల్లగాడికి మద్దతు తెలిపింది కూడా మార్వడేలే అని పోరాడు చెప్పినాక కూడా పంచాయతీ. ఇంకా కొంతమంది అయితే అన్నా కరీంనగర్ గ్రానైట్ స్కామ్లో మార్వడీలు ఎంతమంది ఉన్నారన్నా? స్కామ్ ఎవరికైనా స్కామే బ్రదర్. తిరంగా కోసము త్యాగం చేసిన పుణ్యాత్ములు ఉన్నారా ఈ దేశంలో. ఈ తిరంగా ఎందుకు స్వతంత్రం రాలే దేశానికి అని చెప్పిన చిల్లరగాళ్ళు ఉన్నారు ఈ దేశంలో. వాళ్ళే ఇలా కొంతమంది అర్బన్ నక్సల్లు అంటారు. ఈ అర్బన్ అనేది డైమెన్షన్ రియలా కాదా? నీ ఎవిడెన్స్లు ఏం చెప్తున్నాయి? ఈ సెక్యూరిటీ, డెవలప్మెంట్ అండ్ లా ప్రాసెస్ ఏ రకంగా మూడకపోతున్నది ఫ్రెండ్స్? ఈ గో బ్యాక్ స్లోగన్స్, ఈ అర్బన్ ఇగ్నిషన్ పాయింట్స్, ఇవన్నీ ఏవైతే ఉంటాయో కొంచెం మీరు అప్రమత్తంగా ఉండాలి ఫ్రెండ్స్. లేకపోతే చేయి జారిపోయేదాకా మన జీవితాలే చేయి జారిపోతాయి. దంగల్లల్లా దందలు నడవాయి, దందలు నడవాయి, దంగల్లల్లా ఉద్యోగాలు రావు, దంగల్లల్లా ఏం రావు. నువ్వు దంగల్ చేయి, ఎప్పుడు న్యాయం కోసం చేయి, నీ హక్కుల కోసం చేయి. అదే ఇప్పుడు అడిగినాం కదా, మా రాజ్యాంగమైన హక్కులు మా హిందువులో ఏవి రానంటే అవి అడగొద్దు. ఆడు చెల్లె అంటాడు, ఈడు అన్న అంటది, మళ్ళీ వాళ్ళు ఇద్దరు పెళ్లి చేసుకొని ఓయో రూమ్లో పోతే కూడా అది యాక్సెప్టెడ్ వీళ్ళకు. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ లిబరలిజం. ఆడు చీర కట్టుకొని లిప్స్టిక్ పెట్టుకొని వస్తాడు అండ్ దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ లిబరలిజం. వాడు ఆపరేషన్, ప్రకృతిని నువ్వు పురుషుడు లెక్క చేస్తే నువ్వు ఆపరేషన్ చేసుకొని మరి ఇట్స్ కాల్డ్ యాజ్ లిబరలిజం. సరే, ఒక్కటి ఆ కేసు ఈ కేసు ఫైన్, బట్ నీకంటూ ఒక స్టోరీ ఉండదు. సరే, స్టోరీ అని ఉంటుందా? దానికంటే ఏముంటుంది? లిబరలిజం అంతే. సరే, నాకు దేవుడు కళలు వచ్చిండు, నేను ఇట్లా అయిపోయినా, నేను అట్లా అయిపోయినా, అది వేరే. చలో పోనీ అనుకుందాం, ట్రాన్స్లకు పోయి ఏదో చేసిందని. కాదు లిబరలిజం. ఆడు గడ్డం పెట్టుకొని లిప్స్టిక్ పెట్టుకుంటాడు, చూడలేక చచ్చిపోవాలి నీ అమ్మాయి జీవితంలో. డెమోక్రసీని అంతం చేసుడు అంటారు. దీన్ని ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా ఫ్రెండ్స్? భారత్
మాతాకి జై.